సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మునగాల మండలంలోని ముకుందాపురం వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్. విజయవాడ జాతీయ రహదారి పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు కూడా ఇలాంటి ప్రమాదం జరగలేదని కూడా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. చాలా ఘోరంగా ఆగినటువంటి కంటైనర్ కిందికి పూర్తిగా కారు అంతా కూడా దూసుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ కారులో ప్రయాణించినటువంటి ఇద్దరు భార్యాభర్తలు కూడా అక్కడికక్కడికే మృతి చెందారు. విజయవాడలో శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్ గా పనిచేసినటువంటి శ్రీకాంత్ అనేటువంటి అతని భార్యతో కలిసి నిన్న హైదరాబాద్ లో వాళ్ళ చుట్టాలింటికి వెళ్లారు. ఈ రోజు వేకోజామునే మళ్ళీ కాలేజ్ టైం అవుతుందని వాళ్ళిద్దరు కూడా కారులో బయలుదేరి విజయవాడకు వెళ్తుండగా ఒక్కసారిగా మునగాల మండలం ముకుందాపురం వద్ద రోడ్డు పక్కన నిలిచి ఉన్నటువంటి
ఏదైతే కంటైనర్ ఉందో కంటైనర్ కి బలంగా ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన వెంటనే ఆ కార్ అంతా కూడా కంటైనర్ కిందికి మొత్తం కూడా దూసుకెళ్లింది. దీంతో నుజ్జై అందులో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా నుజ్జై తీవ్ర రక్తస్రావం, ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఘటన సంబంధించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని 2 క్రేన్లతో కట్టర్లతో దాదాపు 2 గంటలు శ్రమిస్తే గానీ లారీ ఆ కంటైనర్ కింద నుంచి రాలేదు. అక్కడ ఉన్నటువంటి శవాలను తీయడానికి కూడా 2 గంటల పాటు సమయం పట్టింది. ఈ యాక్సిడెంట్ చూసి ప్రతి ఒక్కరి ఒళ్ళు కూడా గగురు పొడుస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా భయకంపితులయ్యారు. ఇంత ఘోరంగా ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయన్నటువంటి రీతిలో కంటైనర్ కిందకి పూర్తిగా కార్ అంతా కూడా దూసుకుపోయినటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా కంతడి పెట్టిస్తా ఉన్నాయి. ఈ ప్రమాదానికి కారణం పూర్తిగా అతివేగంతో పాటు కంటైనర్ సంబంధించి కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల వెంట నిలిపి ఉంచడము, వారికి ఏదైతే ట్రక్ వేలను ఏర్పాటు చేశారో అక్కడ ఆపకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు నిద్రొస్తున్నటువంటి సాకుతో రోడ్లపైన కంటైనర్లను లారీలని ఆపడంతోనే ఒక్కసారిగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి పైన ఇంజనీరింగ్ లోపాలు కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ మూలమలుపలు, అదేవిధంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, బ్లాక్ స్పాట్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి మృతదేహాలను కూడా కోదాడ ఏరియా ఆసుపత్రి నుంచి పోస్ట్ మార్టం చేసి వారికి అప్పచెప్పేలాగా ఏర్పాటు కూడా జరుగుతా ఉన్నాయి. ఈ ప్రమాదం చూసినటువంటి పోలీసులు అయితే ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదం మేము చూడలేదని చెప్తా ఉన్నారు. కారంతో కూడా షిఫ్ట్ డిజైర్ కారు మొత్తం కంటైనర్ కిందకి దూసుకున్నటువంటి ప్రమాదం ఇప్పటి వరకు కూడా మేము చూడలేదు. ఇది అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదంగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.